మమ్మల్ని వదిలిపెట్టి నీకు ఆహారం చిక్కేస్తామని చెప్తాను. ఆ మాట విని అన్నా అల్లదిగో పూరంలో పద సీక పద ఆ పదిలో జింకలున్నాయి, ఆ జింకలున్నాయి, జింకలు అన్నది ఆ జింక చెప్పాడు జ్ఞాపక జింకలు. అప్పుడు వేటగాడు మాట విని పక్షి ఏది నెలబట్ట మాట్లాడని చెప్పి అల్లదిగో జింక ప్రియక జింకలో జింక అంటుంది. ఇది నిజమా అబద్ధం కాదా? నిజమా? అయినా చూసి రావా? భక్త ఎప్పుడు కాదు దేవకాంత మాట విన్నాడు సీతలనే మాట. ఆ మాట వినగానే కుడి చుట్టుకునే బాబు తరతరాలుగా అవుతుంటారు సంగతి. ఆ జింకల సంగతి దానికి అదే కావాలి. దానికి ముందు దాన్ని తెల్లవారు లేచి ఆ స్థానంలో చీకిరి పడదు. ఆ పిండి జింక ఆ పూత జింక ఏ ప్రకారంగా పెట్టుకోవాలి. తాడివంత కల తిరిగి తెల్లవారికి ముందుగా వచ్చింది పాపం. అదే స్వాదు జంతువు భార్యాభర్త కోతి జింక పిండి జింక అడవికి వెళ్ళి కడుపాన మేతలు వేసి నీళ్లు త్రాగ మధ్యాహ్న కాల మిడిమిడి ఎండ దాని తావరం ఆ సీకిరి పనులు చేరుకున్నది. ఆ మధ్యాహ్నం ఏ ప్రకారంగా ఉంటున్నాడు చక్రం. సమరతి చాలనే చూడండి
ఇంటికి ఇంకా పోతుంది ఇంకా భార్యాభర్తలు కలిస్తే ఎంత సంతోషముగా ఎంత ఆనందంలో ఉంటారో అదే రీతిగా ఇంటికి ఇంకా పోతుంది ఇంకా కలిసే ఉంటారు. కోరికలు తీరక ప్రేమలు తీరక భార్యాభర్తలు నా పెరగడానికి ఆ పొదలో తింటాడు. చూసేవాడు గట్టుగా సభ నీ సమయం ఒక్క దెబ్బతో ఈ 2 దిగ్గలు తప్ప నా ఆట తెచ్చుకోక చూడు. కిరాతకుడు పాపాత్ముడు కిరాతకుడు ఈ టైంలో దీన్ని చెప్పవచ్చు. ఈ టైంలో దీన్ని చెప్పకూడదని పాపము తెలియకుండా గురికి తినేసాడు వదిలేశాడు. కిక్కలా కట్టినే ఎప్పుడు బాణం నేను ఆ దెబ్బతో ఆ చిక్క చూడండి. హరినారాయణ ఎంత ఎప్పుడు ఆ పోతుంది ఇంకా దెబ్బతో రామా రామా ఎంత నేల మీద పడిపోయింది. కలకల కల కన్నీరు వదులు పచ్చి రక్తమో పారుతూ పేగులు కందలు తీరాడిపోయి కాళ్ళు చల్లుకొనుచు పులి దుఃఖపోవటము తన భార్య పెట్టి దగ్గర చూడటం కలకల కన్నీరు దుర్మార్గ ఎంత పని చేశావు. నువ్వు చంపిన దానికి నేను బాధపడను, చనిపోయేదానికి బాధపడను. మా ప్రేమ అనేది తీరగని, నా కోరిక అనేది తీరగని, నా భార్య ప్రేమను నాకు తీరలేదు, నా ప్రేమ నా భార్యకు తీరలేదు. దుర్మార్గ నన్ను చంపేసి చూడు. నోరు లేని మోగ జంతువు, నీకు ఏ అపకారం మేము కలిగలేదు కాబట్టి నీవు నా శాపానికి బదులు కావు. చూడు హరిహర బ్రహ్మాల శాపం తప్పిపోవచ్చు, త్రిమూర్తుల శాపం తప్పిపోవచ్చు. నోరు లేని మోగ జంతువులు నేను నా శాపానికి బదులు కావు అని వేటగాడి శాపం దుర్మార్గ చెప్పదు నా గోడు అనుభవిస్తావు. వేటగాడ దుర్మార్గ చూడు. నా శాపానికి తిరుగులేదు, నా శాపం అనేది నీకు తప్పకుండా ఫలిస్తుంది.
అగ్నిపిడికి పడి పగ 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 మండి అని శాపాలు రామా 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 ఇంకా జీవుడు వదిలేసినది పోతుంది. జీవుడు కైలాసం చేరుకున్నది, కళే భారత్ నెలగతుంది. ఆ పెట్టి చూడండి, శాపం పెట్టి జీవుడు ఎప్పుడు వదిలేదో ఆ జింక శాపం అగ్నిపిడికి పడి పగ 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 కాలి పత్ని కనిపెట్టి పూర్తయిపోయాడు. వేటగా ఇంటి దగ్గర లేదు, కథలు లేదు, నిజం లేదు. తన భర్తను చూస్తూ అట్లే నచ్చిపోయినది, కల 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 కన్నీరు. ఆ పిట్టి చెక్కి చూడండి, జంటబా శ్రీ బాబు పాలాడదయ్యా చూడండి. భార్యాభర్తల బంధం, ఆ ప్రేమ లేని నోరు లేని మూగజెత్తువైనా తన భర్త మరణము చూసి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన భర్త దగ్గర చేరుకుని తన భర్త మీద పడి కలకలా కన్నీరు పెట్టు అందింది ముద్దులాడటం, భర్త మీద పడటము, పైకి లేవటము, చుట్టూ తిరగటము, కింద పడటము, లేవటము. ఆ పిండి నాదా 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 నా ప్రేమ తీరగానే చెప్పేశాడే వేటగాడు. నీ అసలు నాకు తీరలేదే, ఆ దుర్మార్గుడు చెప్పేశాడని కలకల కన్నీరు పుట్టి కంటి కన్నీరు కుంభవర్షమై పారుతుంది, ఎడమ కంటి కన్నీరు ఏరువై పారుతున్నది. ఆ పెట్టి చెప్పేసి ఎంతసేపు ఉతకపోయినా ప్రయోజనం లేదు. మన ఉండే తరాలు ఎవరికి తెలియదు. ఈ మన ఉండే తరాలు ఎవరు చెప్పారని అంటే జింకలంటే సాధు జింకలు అంటే జరగబోయే పోత భవిష్యత్తు తెలుసు. జింకలు తన భవిష్యత్తులో చూసినది దివ్య దృష్టిలో. అప్పుడు ఆ పెద్ద జింక ఎప్పుడు దివ్య దృష్టిలో వచ్చినా కోనేట్లో ఉండే దేవకాంత చెప్పి పంపిణీ ఏమని నీ పొదలో ఉన్నది జింకలని వేటగాడు. ఈ వేటగాడు మనం చెప్పా, నా భర్త చెప్పా, సే దేవకాంత దుర్మార్గురాలా, సే శతపాలి ఎంత పని చూశాడు. నీ ప్రాణాలు కాపాడుకుని నా భర్త చెప్పించా. నీవు దేవకాంతగా ఉన్నా, నోరు లేని మూగ జంతువులు మేము మా మీద గట్టి కట్టావి. ఏ మతకారం చేశాము, ఏ విశ్వాసం చేశాము. చూడు, నా భర్తను చనిపోయావు, మా కూతురు తీరగని చంపేశావు. నీవు దేవకాంతగా ఉండి నా భర్తను చంపించావు. నా శాపానికి నువ్వు బదులాలు కావాలి అని ఇప్పుడు దేవకాంత చూడండి. ఆ పిల్లి జింక దేవకాంతకి శాపం వచ్చింది. తప్పదు నా కోడు అనుభవిస్తానే దేవకాంత, తప్పదు నా కోడు అనుభవిస్తానే దేవకాంత.
నా శాపానికి నువ్వు తప్పకుండా పట్టాలి అనుభవిస్తావు. అనుభవిస్తావు. మా ప్రేమ తీరకుండా తగ్గించి నీవు మారిత మూడో కులపడి ఆడగట్ట వేటగాడే నీకు భర్త అవుతావు. భర్త అవుతాడే కాదు, నీ భర్తతో పొందలేదు నీకు ఉండదు. నోటి మాట కంటే చూపు గొడవైపోయి కష్ట కష్టాలు అనుభవిస్తారు. నేను ఏ ప్రకారంగా భర్త అని చెప్పి బాధపడుతున్నాను. నా కోరిక తీరక, నా ప్రేమ తీరక బాధపడుతుంది. అదే రీతిగా నీవు భూలోకం మొగుడు భర్త అని చెప్పి అనుభవించాలి. కష్ట కష్టాలు అనుభవించాలి. చుట్టూ 7 సముద్రాలు చుట్ట ఇలాంటి అక్కడికి కూడా నీకు మోట్లు వెళ్ళు. ఇదే నా శాపం అని దేవకాంతకు శాపం. ఎవరు పెట్టి ఇక భర్త లేకుండా కూడా మనం ఒక దెబ్బైనా రావాలి, జబ్బైనా రావాలి. జబ్బు దెబ్బ లేకుండా ఏ దీనికి ప్రాణం పోతుంది. అప్పుడు పెట్టి చెక్క నవరంలో బంద్ చేసి దేవత పాలన శరీర బద్దలుగా హరి నారాయణ జీవుడు రామ రామ అంట జీవుడు వేసేది పెట్టి జీవుడు కైలాసం చేసుకునేది. జింకలో స్వర్గానికి ప్రాప్తిపోయింది. వేటగాడు అగ్నిపెడికి పడి చనిపోయాడు. జింక శాపంతో 2 దేవకాంత కోనేట్లో ఉన్నారు కదా. ఆ చెప్పిన దేవకాంత మతి స్థిమతకు లేకుండా మతి హీనురాలైపోయి పిచ్చిదాని మరి ఆ ఎక్కడ తిరిగిన పిచ్చిదాడు కోనేట్లు తెచ్చుకునేది ఒక ఏమి చేయకుండా నిరపరాధిగా ఉన్నటువంటి ఆయన స్వర్గానికి వెళుతుంది. ఏరిక లేదు ఆడుతుండగా దేశాల